ఆస్తి పంపకాల విషయంలో జరిగిన తగాదాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను హతమార్చిన నిందితుడు రాజశేఖర్ను విజయనగరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడు రాజశేఖర్ తన పేరు మీద తల్లిదండ్రులు రాసిచ్చిన 70 సెంట్ల భూమిపై రైతు భరోసా కోసం దరఖాస్తు చేయాలని భావించాడని డీఎస్పీ చెప్పారు. ఈ క్రమంలో భూమి వివరాలు తనిఖీ చేయగా 40 సెంట్ల భూమి తన పేరు మీద, మిగిలిన 30 సెంట్ల భూమి తన సోదరి రాధాకుమారి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలిసిందన్నారు. తన సోదరి పేరు మీద ఉన్న భూమిని చదును చేయించి తన భూమితో కలిపి మొత్తం 70 సెంట్లుగా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ నెల 26వ తేదీన పని మొదలు పెట్టాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలంలోకి వెళ్లి రాజశేఖర్తో గొడవ పడ్డారని, ఈ క్రమంలో అతను తల్లిదండ్రులను ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశాడని చెప్పారు. అనంతరం మృతుల కుమార్తె రాధాకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని చోడమ్మ అగ్రహారం జంక్షన్లో అరెస్టు చేశామని డీఎస్పీ తెలియజేశారు. 25న మన పుష్పాడ్రేగ మండలం రెల్లివల్స్ పక్కన ఉన్న సలవాని తోట గ్రామంలో అవుట్స్కట్స్లో ఒక పొలాల్లో సొంత కొడుకే తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో గుద్దించి స్పాట్లోనే చంపడం జరిగింది. ఈ విషయమై ఆ తల్లిదండ్రుల తాలూకా కూతురు రాధాకుమారి అనే ఆవిడ, జి రాధాకుమారి అనే ఆవిడ మన పుష్పాడ్రేగలో పోలీస్ స్టేషన్ ఇస్తే రిపోర్ట్ ఇస్తే దాని మీద 302 మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా దర్యాప్తు చేపట్టిన మన భోగాపురం రూరల్ సిఐ గారు రామకృష్ణ గారు, పుష్పాడ్రేగ ఎస్ఐ గారు దుర్గాప్రసాద్ గారు, మేమంతా కూడా సీన్కి వెళ్ళడం గట్టా జరిగింది. దీని కారణం ఏమిటంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళు పాండ్రంకి అప్పలనాయుడు జయమ్మలకి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు రాజశేఖర్. వీళ్ళకి కొంత భూమి ఉంటే ఒక 30 సెంట్ల వరకు కూతురు పేరు మీద ఈ మధ్య అంటే కిందటి సంవత్సరం డిసెంబర్లో రాశారు. ఆ భూమి కూతురు అంటే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో రాజశేఖర్కి అది ఇష్టం లేదు. ఆ విషయమై తల్లిదండ్రులతో పాటు ఘర్షణ పడ్డాడు. అతనికి ఒక 12 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీర్చడానికి ఆ భూమి అమ్ముతానని చెప్పేసి అనడం, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, దానికి పెద్ద మనుషుల సమక్షంలో గ్రామంలో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అక్కడేమీ తేలలేదు. మరి ఇంకా తేలలేదు కాబట్టి ఎలాగోలా తీర్చుకుందాం, భూమి మీదకి వెళ్ళి చదువు చేస్తే అప్పుడే ఈ విషయం బయటపడుతుంది, అప్పుడే సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొన్న 26వ తారీఖున ఈ 30 సెంట్ల భూమిలో మట్టి వేయడానికి ఈ రాజశేఖర్ అన్న అతను ట్రై చేశాడు. అది తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అది నచ్చక ఆవేశంతో అతను కొన్న ట్రాక్టర్ని తీసుకొని వచ్చి అతన్ని అప్పలనాయుడిని జయమ్మని గుద్ది వాళ్ళ మీద నుంచి ఎక్కించి 2-3 సార్లు ఎక్కించి అక్కడ అలా చేయడం వల్ల అక్కడికక్కడే తల్లి తండ్రి అయిన అప్పలనాయుడు జయమ్మ చనిపోవడం జరిగింది. ఇది దీని బ్యాక్గ్రౌండ్. దాని మీద రాధాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేయడం, దర్యాప్తు చేయడం, కొద్ది గంటల వ్యవధిలోనే మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇవాళ మన చోడమ్మ అగ్రహారంలో ఉదయం అంటే ఇవాళ అంటే 28వ తారీఖున మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం, నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ని సీజ్ చేయడం, అలాగే ఆ 30 సెంట్ల డాక్యుమెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇవాళ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసులో బాగా కష్టపడిన మా రామకృష్ణ సిఐ గారికి కానీ, తర్వాత మన దుర్గాప్రసాద్ గారు అంత టీం వర్క్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అతను నేరం చేసిన వెంటనే వాళ్ళ కజిన్ తాలూకా బండి ఒకటి బుల్లెట్ తీసుకొని భార్యను తీసుకొని ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడెక్కడ పారిపోయాడని మేము ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో పెడతాం.